తత్సత్. జై గురుదేవ్. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మ నమః. భగవద్గీత 4వ అధ్యాయంలో జ్ఞానయోగం 23వ శ్లోకాన్ని కృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నారు. ఏ మనుష్యుడు కర్మలన్నింటిని కూడా పూర్తిగా విలీనము చేస్తారో వారికి కర్మ వాసనలు ఉండవు. ఎటువంటి వారికి కర్మ వాసనలు ఉండవు, ఎటువంటి వారికి కర్మ బంధం ఉండదని చెప్తున్నారు విషయాన్ని. గత సంగస్య ముక్తస్య జ్ఞానవావస్థితచేతసః యజ్ఞాయాచరిత కర్మ సమగ్రం ప్రివిలీయతే. అనగా ఆసక్తి, దేహాభిమానము, మమకారము ఏమాత్రము లేనివాడును పరమాత్మ జ్ఞానమునందే నిరంతరము మనస్సును లగ్నమునొచ్చువాడును కేవలము యజ్ఞార్థమే కర్మలను ఆచరించువాడును అగు మనుషుని యొక్క కర్మలన్నయు పూర్తిగా విలీనములగును, అనగా మిగిలి ఉండవు అని చెప్తున్నారు. ఎవరైతే పరమార్థ జ్ఞానాన్ని అంటే దానికి మనం సాధన చెయ్యాలి. సాధన అంటే ధ్యానం చెయ్యాలి, పూజ చెయ్యాలి, విచారణ చెయ్యాలి. నిత్యానిత్య వస్తు వివేకము, ఇహామూత్ర ఫలభోగ విరాగము, శమదమాది షట్క సంపత్తి, ముముక్షత్వము. ముముక్షత్వం అంటే మోక్షము. మోక్షం మనకు ఎలాగొస్తుందని అంటే నిత్యానిత్య వస్తు వివేకము, ఏది నిత్యము ఏది అనిత్యం అనే విషయాన్ని కూడా మనం సాధన సంపత్తి అంటారు. నిత్యానిత్య వస్తు వివేకము, ఏది నిత్యము ఏది అనిత్యము. ఈ కనిపించేదంతా కూడా అనిత్యము. కనిపించింది ఒక శక్తి, ఆత్మశక్తి ఉంది, అదే అది నిత్యము అని చెప్తున్నారు. యహామూత్ర ఫలభోగ విరాగము, ఈ లోకముందు కానీ పరలోకముందు కానీ ఫలము గురించి కానీ భోగము గురించి కానీ వైరాగ్యం చేయాలి. ఫలాన్ని గురించి ఆశించకూడదు, భోగాల గురించి ఆశించకూడదు. ఇహ అమూత్ర ఫలభోగ విరాగము. ఫలము ఎందు కానీ ఆసక్తి ఉండకూడదు, భోగములు ఎందుకు ఆసక్తి ఉండకూడదు. శమదమాది షట్క సంపత్తి, శమము దమము, అలాగా అంతరేంద్రియ నిగ్రహము, బాహ్యేంద్రియ నిగ్రహము అని ఉంటాయి. శమదమాది షట్క సంపత్తి, ముముక్షత్వము, తర్వాత తితిక్ష, శ్రద్ధ, సమాధానం అని ఉంటుంది. అంటే భగవంతుని యందు శ్రద్ధ ఉండాలి. తర్వాత మనకి ఈ సాధన సంపత్తి కలిగిన తర్వాత పూర్ణమైన జ్ఞానం మనకి కలుగుతుంది. అంటే ఏది నిత్యము ఏది అనిత్యము అనే విషయాన్ని మనకు తెలుస్తుంది. అప్పుడు మనకి మోక్షము కలుగుతుంది. మోక్షము కావాలని కోరిక మనకి ఉండాలి. ఇచ్చ అంటే కోరిక ఉండాలి. మన ధనధాన్యాదులందు భోగభాగ్యాదులందు ఎవరికైతే ఇచ్చగలుగుతుందో ఆ విధంగా ముముక్షువుకి మోక్షము కావాలని కోరిక ఉంటుంది. మోక్షము కావాలంటే ఏం చెప్తున్నారు? దేహాభిమానం విడిచిపెట్టాలి, దేని యందు కూడా ఆసక్తి ఉండకూడదు, దేని యందు కూడా మమకారం ఉండకూడదు. పరమాత్మ జ్ఞానమునందే నిరంతరం మనస్సును లగ్నమొనర్చాలి. అది విషయం. మనకి పరమాత్మ ఏం చెప్తుందంటే నిరంతరము కూడా పరమాత్మ జ్ఞానం అందే నిరంతరము మనస్సును లగ్నమొనర్చి కేవలము యజ్ఞార్థమే కర్మలను ఆచరించేవాడు. యజ్ఞము కొరకే కర్మలు చేయాలి. అంటే దైవ సంబంధించిన కర్మలే మనం చేయాలి. అలాగా యజ్ఞయాగాదులు కర్మలను కూడా చేయాలని చెప్తున్నారు. ఆచరించేవాడు అకు మనుషుని యొక్క కర్మలన్నయ్యను పూర్తిగా విలీనమగులగును. అప్పుడు మనిషి యొక్క కర్మలు పూర్తిగా విలీనమవుతాయి, అనగా మిగిలి ఉండవు. కర్మలు మనకి నశింప చేయాలనుకుంటాం. కర్మ నశింప చేయడానికి ఈ విషయాన్ని స్వామి చెప్తున్నారు. ఏ విధంగా అంటే ఆసక్తి ఉండకూడదు, దేహాభిమానం ఉండకూడదు, మమకారం ఉండకూడదు, ఏమాత్రము కూడా మమకారం ఉండకూడదు. నాది, నా వారు, నా దేహము, నా ఇంద్రియాలు, నా కుటుంబము అనే విషయాలందు కూడా మనకి మమకారం ఉండకూడదు. అటువంటి వారికి, మమకారం లేని వారికే జ్ఞానము కలుగుతుంది. జ్ఞానము కలిగిన తర్వాత మోక్షానికి అర్హులవుతారని భగవద్గీతలో పరమాత్మ తెలియజేస్తున్నారు. హరి ఓం తత్సత్. జై గురుదేవ్. ఓం నమో నారాయణాయ. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.